కేటీఆర్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ హైదరాబాద్లో తొడలు కొడుతున్నారని, నేను బూతులు మాట్లాడుతానని కేటీఆర్ అంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను వంచలేదా అని కేటీఆర్ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో నాలాలు, చెరువులను, పార్కులను ఇష్టరాజ్యంగా కబ్జా చేశారు. ఇప్పుడు హైడ్రా వాటిని కూల్చివేస్తోందని, హైడ్రా చర్యల పట్ల హైదరాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 2023లో మేడిగడ్డ కుంగింది, పేలితే పేలుతుంది. కుంగడం అంటే కింద భూమిలో పునాదులు బాలైనప్పుడు కుంగుతాయి. కుంగిన దానికి కూడా నువ్వు వీలైనంత వరకు ఎలక్షన్ల టైంలో నీ భాగవతం బయటపడ్డది. పైన భగవంతుడే చూసి సమయానికి ప్రజలు మళ్ళీ మన తప్పిదంగా మీ దరిద్ర పాలనకు ఓటేస్తారేమోనని స్వయాన దేవుడే ఆ రోజు వాస్తవ పరిస్థితిని చూపించే విధంగా అది కుంగింది. ఎందుకంటే అది ఆ 1-2-3 నెలలు కుంగకపోతే మీరు గొప్పగా చెప్పుకొని కాళేశ్వరం గురించి మళ్ళీ అధికారంలోకి వచ్చి దండుకుందామన్న ఆలోచన మీది. ఇక ఎగవేతలు, ఎవరు ఎగవేతలువా? ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ప్రతిరోజు సన్నబియ్యం మీ హయాంలో పెట్టిర్రా? మీ నాయన పెట్టిండా? రేషన్ కార్డులు ఇచ్చిర్రా? ఇంద్రమ్మ ఇల్లులు ఇచ్చిర్రా? ఎగవేతలు మాయగావు. ఇవాళ నువ్వు అక్కడ లేనిపోని ముచ్చట చెప్తున్నావు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలంటే నీ లెక్క బుద్ధి లేని, జ్ఞానం లేని మాటలు కాదు. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే వాళ్ళకు ఉపాధి కనిపించాలి. లెక్కేసుకొని 1 కోటి మందికి 1 కోటి ఎంత ఇద్దని లెక్కేసుకొని గిన్ని కోట్లు ఏడుని అంటున్నావు. అంటే గిది నీ ఆలోచన. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలంటే 1 కోటి రూపాయలు ఇచ్చుడు కాదు కేటీఆర్. 1 కోటి మందిని కోటీశ్వరులు ఇవ్వాలంటే ఇట్లా తెలంగాణ రైజింగ్ సమిట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేసి మహిళలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. నీ హయాంలో 2023లో